హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మనం డిఎస్సి సిలబస్ పైన, టెట్ సిలబస్ పైన అన్ని సబ్జెక్టులో చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వాటిపైన ఏవైతే మనం క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నామో వాటిపైన ఎవ్రీ సండే 6 PM వీక్లీ టెస్ట్ కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఆ వీక్లీ టెస్ట్ అనేది ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. ఓకేనా, ఇది విషయం అనమాట. సో అలాగే మీకు అన్ని సబ్జెక్టులు చెప్తున్నాం కానీ కరెంట్ అఫైర్ అనేది బ్యాలెన్స్ ఉంటారు కదా, అందుకని చెప్పి కరెంట్ అఫైర్ కోసం మనకి వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే సెకండ్ ఛానల్ ఉంది. అందులో కరెంట్ అఫైర్ అనేది ప్రతిరోజు వీడియోస్ అనేవి నవంబర్ నుంచి డైలీ పెడుతున్నాం అనమాట. ఇది విషయం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలా మంది ప్రతి వీడియో కింద పెట్టేది ఏంటి, టెట్ ఎప్పుడు, అయితే దానికి సంబంధించిన అధికారిక సమాచారం రాలేదు, కానీ కొంత సమాచారం అనేది కొందరి వల్ల నేను తెలుసుకున్నాను అనమాట. ఖచ్చితంగా జూన్ ఎండింగ్ లో టెట్ ఉండబోతుంది. జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనే వార్త అయితే మనకు వచ్చింది. సిలబస్ ఏంటి అనేది మనకి నోటిఫికేషన్ ఇచ్చే టైంలో అర్థమైపోద్ది అనమాట. సో సిలబస్ గురించి టెన్షన్ వద్దు. ఈలోగా ఏం చేస్తారంటే ఏవైతే మెథడ్స్ ఉన్నాయో మెథడ్స్ 9th 10th టాపిక్స్ కొంచెం కవర్ చేసుకోండి. అలాగే సైకాలజీ ఇవన్నీ కూడా కొంచెం అప్డేటెడ్గా ఉండాలి. ఓకేనా, ఇది విషయం అన్నమాట. సో మనకి ఖచ్చితంగా మళ్ళీ టెట్ ఉండబోతుంది అనేది నాకు కొంచెం నమ్మకం కలిగింది. ఉంటుంది అని కూడా చెప్పారు. దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా నమ్మకం ఎలాగొచ్చిందంటే పేపర్లో న్యూస్ వచ్చింది. ఏంటి, ఉపాధ్యాయ పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని చెప్పి విద్యాశాఖ స్పష్టం చేసింది అని చెప్పి టెట్ వార్త మళ్ళీ కొంచెం మనకి వెలుగులోకి వచ్చింది అనమాట. సో దీని ఆధారంగా చూస్తే ఖచ్చితంగా టెట్ ఉంటుంది అని అయితే నమ్మకం కుదిరింది. మరి అది ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ ఆర్ జూలైలోనే టెట్ పెట్టాలి. ఎందుకంటే మనకు అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పారు కాబట్టి జూన్ ఆర్ జూలైలో టెట్ పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్లో అన్నారు. ఈరోజు పేపర్లో వచ్చింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ అంటే ఏంటి, ఆ నోటిఫికేషన్ రావడానికి ముందు మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా మనకు అతి తొందరలో మళ్ళీ ఇంకొక అవకాశం రాబోతుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి మనందరం కూడా ట్రై చేద్దాము. ఎవరైతే టెట్లో మంచి స్కోర్ ఉంది, ఇంకా టెట్ కోసం మళ్ళీ నేను ప్రిపేర్ అయితే వెంటనే వచ్చే డిఎస్సిని మిస్ అవుతాననే దీంతో ఉన్నారు, కొంచెం ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. రాయాలా వద్దా ఏంటి అనేది. ఒకవేళ టెట్ ఇంతకు ముందు కాకుండా ఈజీగా ఇచ్చాడు అనుకో, మార్కులు అందరికీ పెరిగి మనకి పెరగకపోతే అదొక బాధ అనమాట. సో ఎలా ఉంటుంది పేపర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కష్టంగా ఉండి పెరగకపోతే ఇట్స్ ఓకే, ఎలాగో ఎఫర్ట్స్ పెట్టలేదు చాలండి. కానీ ఈజీగా ఉంది మనం రాయలేదనుకో ఇంకా చాలా బాధపడతాము. అదే విషయం అనమాట. సో రాయాలా వద్దా అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సిలబస్ ఏంటి, కొత్త టెక్స్ట్ బుక్స్ ఏంటి, ప్రతిదీ కూడా ఇంకా నోటిఫికేషన్ వచ్చాక మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈలోగా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకుంటూ ఉండండి. టెట్ ఎప్పుడు అన్నారు కదా, వస్తుంది అని అయితే నేను నమ్ముతున్నాను. అధికారిక సమాచారం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా, సో టెట్ ఉంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. అలాగే లాస్ట్ టైం టెట్లో కొంచెం తక్కువ మార్కుల వల్ల డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది మళ్ళీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ తొందరగా జరిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా జరిగిపోవాలా లేదా, మన ప్రిపరేషన్ ఎక్కడ ఉంది ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా టైం అయిపోద్ది. సో ఉన్న టైంలోనే కొంచెం చదవడానికి ట్రై చేద్దాం. నేను మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, రోజుకి ఎంత వీలైతే అంత చదవండి. ఎంతో కొంతైనా నోటిఫికేషన్ టైంకి సిలబస్ కవర్ అవుతుంది. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. ఒకవేళ వాడు జూన్ ఆర్ జూలైలో టెట్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మనకు అక్టోబర్లో డిఎస్సికైనా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి సిలబస్ అనేది కొంచెం కవర్ చేసుకుంటూ వెళ్ళండి. ఏముంటుంది టెట్కి డిఎస్సికి, సైకాలజీలో కొన్ని చాప్టర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, డిఎస్సిలో ఉండవు. మిగతాదంతా కూడా మనకి డిఎస్సికి ఉపయోగపడే అంశమే కదా, కాబట్టి వెనకడికి వేయాల్సిన అవసరం లేదు. సైకాలజీ కొంచెం పక్కన పెట్టి మిగతావన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఈలోగా టెట్కి డిఎస్సికి రెండింటికి ఉపయోగపడుతుంది అన్నమాట. టెట్ వచ్చిందంటే సైకాలజీలో ఏ టాపిక్స్ అయితే మనకి టెట్లో ఉండి డిఎస్సి లేవు వాటిని కొంచెం చదువుకుంటాం టెట్కి వెళ్ళే ముందు, అంతే. సో ఈ విధంగా అయితే మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేద్దాము. మీ ప్రిపరేషన్లో నా నోట్స్లో ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో అలాగే మన క్లాసులు అన్నీ కూడా యూజ్ చేసుకోండి.
మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, కింద డిపిలో సర్కిల్లో డిపి ఉంటుంది. ఆ డిపి మీద మీరు క్లిక్ చేశారంటే మీకు హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది అనమాట. ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేశారంటే వరుసగా అన్ని సబ్జెక్టులు క్లాస్ వైజ్, టాపిక్ వైజ్ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది విషయం. సో ప్రతిదీ కూడా నేను ఆర్డర్లో పెట్టాను, చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంతకు ముందు రాసిన ఎగ్జామ్స్ లింక్స్ అన్ని కూడా నేను గ్రూప్లో పెట్టుకున్నాను, ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో. మరి ఓపెన్ చేయడం రావట్లేదు అంటున్నారు. ఈ సండే మనం నలుగురు ప్రాక్టీస్ టెస్ట్ రాస్తాం కదా, రాసేటప్పుడు నేను లింక్ పెట్టకుండా డైరెక్ట్గా ఎగ్జామే పెడతాను. 6 గంటలకు ఆన్లైన్లో ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. మీరు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుంది. జాయిన్ అయిపోవడం, అది పబ్లిక్ గ్రూప్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పటికీ దగ్గర 6,000 మంది, 7,000కు దగ్గరలో ఉన్నాం అనమాట. సో అంతమంది జాయిన్ అయ్యారు, చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు టెస్ట్లు అనేవి. అప్పుడు రాసే వాళ్ళు రాస్తారు, ఒకవేళ రాయడానికి వీలు లేకపోతే నేను మళ్ళీ లింక్ ఇస్తాను అనమాట, దాని ద్వారా రాసుకుంటారు. ఇది విషయం. మరి ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ఏంటి అంటే, కరెంట్ అఫైర్ని దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే మండే నుంచి సాటర్డే వరకు క్లాసెస్ అవుతాయి కదా వాటి మీద, అలాగే కరెంట్ అఫైర్ అనేది మన నవంబర్ నుంచి చెప్తున్నా, నవంబర్, డిసెంబర్, జనవరి మీద ఎగ్జామ్ పెట్టేశాను. నెక్స్ట్ ఏంటి, ఫిబ్రవరి మంత్ అనమాట. అంటే ఒక్కొక్క వీక్ కి ఒక్కొక్క మంత్, పాత మంత్ రివిజన్ లాగా ఉండాలని పెడతాను అనమాట. ఇలా పెడుతూ మే వరకు వచ్చాం అనుకో, అక్కడ నుంచి ఇంకా ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ప్లాన్ చేసాము. ఎగ్జామ్స్ అనేవి అలా కండక్ట్ చేస్తాము. క్లాసెస్ అనేవి ఇందులో ఆ తారక్ వాహిని టెన్ డేస్ లో అన్ని సబ్జెక్టులు, మెథడ్స్, కంటెంట్ మొత్తం ఉంటుంది. సైకాలజీ, పిఐ అని ఉంటాయి. ఆ వాహినిస్ డిఎస్సి వాళ్ళు కరెంట్ అఫైర్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇది విషయం, ఓకేనా. 9494163477 అనే నెంబర్కి మీకు ఏ నోట్స్లు, పీడిఎఫ్లు కావాలన్నా, కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు, ఎలా ఏంటి అనేది చెప్తారు. మీ వేరియేషన్ కూడా, మీ వెర్షన్ కూడా వాళ్ళకి చెప్పండి, ఓకేనా. ఇది విషయము. సో వాళ్ళతో మీరు పీడిఎఫ్ గురించి అయితే డిస్కస్ చేయండి. ఛానల్, క్లాసెస్ వరకు అయితే నేను మీకు కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందరి కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చేంత టైం నా దగ్గర ఉండదు అనమాట. ఎందుకంటే అటెండెంట్కి రిప్లై ఇస్తూ కూర్చున్నాను అనుకో, నెక్స్ట్ డే మీకు వీడియో చేయలేను అనమాట. అందుకని నాకు ఆ టైంకి చూస్తున్నప్పుడు ఏదైనా కనిపిస్తే దానికి రిప్లై ఇచ్చేస్తాను. లేదు ఎక్కువగా ఒకే కామెంట్ చాలా మంది పెడుతున్నారంటే దానికి సంబంధించి ఒక 5 to 10 minutes వీడియో చేసి అందరికీ పెట్టేస్తాను అనమాట. ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేం కదా, అది విషయం. సో మళ్ళీ వస్తుంది అవకాశం అంటే ఎంతో ఆశగా ఉంది, కానీ అది మళ్ళీ చేజారిపోద్దా, సక్సెస్ అవుతామా అనే కొంచెం భయం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు చదివిన సరిపోదేమో, ఇంకా ఎక్కువ చదవాలేమో అనే ఇంటెన్షన్ కూడా ఉంది. సో ఏది ఏమైనా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, దానికోసం ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.